హలో అండి. నమస్తే. వెల్కమ్. ఏంటి స్టార్టింగే రాళ్ళు, గుట్టలో చూపిస్తుందనుకుంటున్నారా? అదేం లేదండి. సో, ఎందుకంటే 10 మందిలో వీడియో తీయాలంటే నాకు చాలా షై ఫీలింగ్. ఎందుకంటే నన్నేం తప్పు పట్టుకుంటారో, ఏం పోజ్ కొడుతుంది అని చెప్పేసి అంటారేమో అని చెప్పి కెమెరా జస్ట్ ఏదో అలా అలా తిప్పాననమాట. సో, ఇక్కడ మీకు ఫస్ట్‌గానే రాళ్ళు, గుట్టలు కనిపించాయి. సో, ఇది ఏ ఊరో చాలామందికి గుర్తొచ్చే ఉంటది. ఇది నరసాపురం రేవు పెంటి అనమాట. మేమొచ్చేసి సెకినడిపల్లి నుంచి నరసాపురం ఎళ్ళి దోవలో పంటి ఎక్కాలండి. గోదావరి దాటి ఎళ్ళాలి. సో, ఆ పంటి వ్యూ ఎలా ఉంటదని మీకు తెలియడం కోసం, మీకు చూపించడానికి కోసం ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో, ఈ పంటిని ఎక్కాలంటే ఖచ్చితంగా ఒక మనిషికొచ్చి రూ. 20 టికెట్ తీసుకోవాలి. సో, ఆ పైన కౌంటర్ ఉంది కదా! అక్కడ మా అత్తయ్య గారు టికెట్లు తీస్తున్నారు. నాకొక రూ. 20, అత్తయ్య గారికి ఒక రూ. 20. మీరే వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. కానీ మా అత్తయ్య గారికి అలాంటివి తీయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకన్నా చాలా యాక్టివ్‌గా ఉంటారండి. సో, అత్తయ్య గారు వచ్చేసి టికెట్ తీసుకొని వచ్చేస్తున్నారు. సో, ఇద్దరికీ వచ్చేసి రూ. 40. అలాగే కాకుండా మనం బైక్ మీద కానీ, ఆటో ఎక్కి కానీ, అలాగే హ్మ్, బండి మీద కానీ వెళ్తుంటే వాటికి కూడా ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి వీళ్ళు తీసుకుంటా ఉంటారు. సో, పంటయితే స్టార్ట్ అయిపోయింది. ఈ పంటి స్టార్ట్ అవుతూ ఉంటే అవతల నుంచి ఇంకొక పంటి కూడా స్టార్ట్ అవుతూ ఉంటది. మొత్తం ఇక్కడ 2 పంటయితే తిరుగుతూ ఉంటాయనమాట అండి. సో, దీనికి బ్రిడ్జ్ ఏద్దామని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు కానీ, బట్ ఎందుకో కుదరట్లేదు. దాని రీజన్ అయితే మనకు తెలీదండి. సో, ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మా అత్తయ్య గారిని అడిగాను. అత్తయ్య గారు ఏంటి వాటర్ చాలా ఎక్కువగా ఉంది రోజు అంటే, పోటు అనుకుంటా అన్నారు. అంటే మీకు చాలా గుర్తొచ్చే ఉంటది. ఆటు, పోటు అని అంటారు కదా సముద్రము. సో, అలా అనమాట. సో, అంటే ఇక్కడ ఇలాగ మన చివరికెళ్ళిపోతా ఉంటే అంతర్వేది ఆహ్, సముద్రం అనేది ఇక్కడ కలుస్తది అని చెప్పేసి అంటారు. బట్ కరెక్ట్‌గా అయితే నాకు తెలీదండి. సో, ఎప్పుడైనా అత్తయ్య గారు ఒక్కొక్క మాట మధ్యలో చెప్తా ఉంటారనమాట. అది మాత్రమే చెప్తున్నాను మీకు. సో, ఈ పంటి మేము ఎండని తిరిగి వస్తున్నాం మేము. గోదావరి దగ్గరకొచ్చేటప్పటికి చల్లని గాలైతే తగిలింది. ప్రశాంతంగా ఉందనమాట. ఎందుకెళ్ళామనంటే, మాకు ఒక పెద్ద అత్తయ్య గారుంటారు చుట్టాలు. ఆవిడని హాస్పిటల్‌లో పెట్టారని చూడటానికి వారం రోజుల నుంచి పోస్ట్‌పోన్ చేసి ఈరోజు కుదిరిందనమాట. ఈరోజు వెళ్ళామండి. ఆవిడంతా బానే ఉన్నారు. అంతా చూసేసి రిటర్న్ వచ్చేస్తున్నామనమాట. సో, ఇంక పంట దిగంగానే బస్సు ఉంటదా లేదా అని చెప్పేసి కంగారు. సో, బస్ కూడా రెడీగా ఉందండి. వెంటనే బస్ ఎక్కేసాం. అది కూడా కొత్త బస్సు. ఏమో కొంచెం బావుందనమాట. సో, చివరికైతే ఇంటికి చేరుకున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.